హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరిప్పటివరకు ఎన్నో రకాల దోసలు తినుంటారు. దోసలను కాస్త కొత్తగా తినాలనుకునే వారికి ఇది బెస్ట్ రెసిపీ అండి. ఇది చేయటానికి అయ్యే సమయం కూడా చాలా తక్కువండి. సో, ప్లీజ్ వాచ్ ఫుల్ వీడియో అండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేసి అండ్ తప్పకుండా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దండి. ఇక్కడ చూపిస్తున్నాను గదా! 1 గ్లాస్ రైస్ అయితే తీసుకున్నానండి. ఈ రైస్ అనేవి నేను రెగ్యులర్‌గా మనం వండుకొని తినే రైసే యూజ్ చేస్తున్నానండి. మీ దగ్గర రేషన్ రైస్ ఉంటే మీరు రేషన్ రైస్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఈ రైస్‌ని మనము వాటర్ వేసుకొని వాష్ చేసుకోవాలండి. ఒక 2 టైమ్స్ వాష్ చేసుకుంటే కొద్దిగా ఇలా మనం కడుక్కున్న తర్వాత దీన్ని వాటర్ వంపేసుకోవాలి. 2 టైమ్స్ అయితే నేను వాష్ చేస్తున్నానండి. ఇలా వంపేసుకున్న తర్వాత ఇలా బాగా వాష్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ పోసుకోవాలండి. మునిగే వరకు వాటర్ పోసుకొని మనం నార్మల్‌గా దోసల బియ్యానికి ఎలా నానబెట్టుకుంటామో అలాగే వాటర్ పోసుకొని ఒక నైట్ అంతా నానబెట్టుకోవాలండి. దోసలకి నైట్ నానబెడతాం కదండీ! మార్నింగ్ అయితే మిక్సీ వేస్తాము. అట్లాగే దోసలు మోడల్‌లోనే దీన్ని కూడా మనము ఈ రైస్‌ని కూడా నానబెట్టుకోవాలండి. మార్నింగ్ మళ్ళీ వాష్ చేసుకొని మిక్సీలోకి తీసుకుందామండి. ముందుగా అయితే నేను 1 కప్పు సొరకాయ ముక్కలైతే తీసుకున్నానండి. 1 కప్పు రైస్ అండి. మనకి 1 కప్పు సొరకాయ ముక్కలకి 1 కప్ రైస్ అయితే తీసుకుంటున్నామనమాట. సొరకాయి లేతది అయితే మధ్యలో పార్ట్ వైట్‌గా ఉంటుంది గదా! మనకది కూడా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే అది యూజ్ చేయలేదండి. ఓన్లీ సైడ్‌న మనకుండేదే కర్రీకి ఏదైతే యూజ్ చేస్తామో అంతవరకే తీసుకున్నాము. ఇవి తీసుకొని మనకు కావాల్సినంత సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసుకొని కొద్దిగా టీ గ్లాస్ వాటర్ పోసుకొని మిక్సీ వేసుకోవాలి. వాటర్ పోసేటప్పుడు మనం చూసుకోవాలండి. ఎందుకంటే సొరకాయలో మనకు వాటర్ కంటెంట్ వస్తుంది గాబట్టి మిక్సీ వేసుకునేటప్పుడు చూసుకొని వాటర్ వేసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి. మనకు దోస అనేది ఈ విధంగా రవ్వ దోస టైప్‌లో వస్తుందండి. నార్మల్ దోసలాగా పొయ్యటానికి, మనం తిప్పడానికి ఈ దోస సొరకాయ దోస అనేది రాదనమాట. ఇట్లా వాటరీగా ఉంటుంది. మనకి క్రిస్పీగా వస్తుంది గాబట్టి హ్మ్. మనం ఒక బౌల్ తీసుకొని ఇట్లా పొయ్యాలండి. రవ్వ దోస మోడల్‌లో పోసుకోవాలనమాట. కానీ మనం ఎన్ని తిన్నా గాని తిన్నట్టు ఉండదు. హెవీగా ఉండదు. అండ్ టేస్ట్ కూడా చాలా బావుంటుంది. నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేటట్లు ఉంటుందండి. సొరకాయ తెచ్చినప్పుడు మాత్రం తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఈ సొరకాయ దోస అనేది పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. మనం ఎన్ని ఏసినా గాని ఇంకొకటి కావాలని అడుగుతారనమాట. అంత టేస్టీగా ఉంటుంది. చూస్తున్నారు గదా! ఇట్లా అయితే మనకి హోల్స్‌గా వస్తాయి. కానీ టేస్ట్ అయితే చాలా బావుంటుందండి. మీరు తప్పకుండా ట్రై చేసి ఒక్కసారి మీకెలా వచ్చింది అని కామెంట్‌లో షేర్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చినట్టయితే మీకు లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్‌ని.